ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: సముద్ర జలాలపై ఉంటూ దేశ రక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్న రక్షణ సిబ్బందికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా రేపు మధ్యాహ్నానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తుపాను వల్ల తలెత్తే పరిస్థితులపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ జిల్లాల అధికారులతో ఈ రోజు సమీక్షలో సూచించారు. దేశ రక్షణలో నౌకాదళ పాత్రను గుర్తు చేయడానికి ప్రతి ఏటా డిసెంబర్ 4వ తేదీన నౌకాదళ దినోత్సవం జరుపుకుంటున్నామని తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ పేర్కొన్నారు. ఇక వార్తల వివరాలు: బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుఫాను అతి తీవ్ర తుఫానుగా మారి గంటకు 10 కిలోమీటర్ల వేగంతో వాయవ్య దిశగా కదులుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది. ప్రస్తుతం చెన్నైకి 100 కిలోమీటర్లు, నెల్లూరుకి 220 కిలోమీటర్లు, బాపట్లకు 250 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతం అయి ఉందని, ఇది మరింత తీవ్ర రూపం దాల్చి కోస్తా తీరానికి సమాంతరంగా పయనించి రేపు ఉదయం నెల్లూరు, మచిలీపట్నాల మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలియజేసింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తూ ఉండగా రేపు కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. నేవీ జన్మస్థలమైన సింధుదుర్గ్లో జరుగుతున్న నావికాదళ దినోత్సవ వేడుకలలో పాల్గొనడం గర్వంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సాయంకాలం గుజరాత్లోని సింధుదుర్గ్ నేవీ డేలో పాల్గొన్న ప్రధాని ముందుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. నేవీ డే సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశం అన్ని రంగాల్లో ముందుకు సాగుతోందని, మేక్ ఇన్ ఇండియా సంస్కృతి అన్ని రంగాలలో ప్రస్ఫుటంగా కనిపిస్తోందని, రక్షణ రంగంలో దేశీయ ఉత్పత్తులను అందించగలగడానికి కారణం మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఇది దేశ ఆత్మనిర్భరత్వానికి నిదర్శనం అన్నారు. సముద్ర జలాలపై ఉంటూ దేశ రక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్న వారికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం అని పేర్కొంటూ, नेवी डे पर विशेष रूप से बधाई देता हूं। आज के दिन हम उन शूरवीरों को भी प्रणाम करते हैं जिन्होंने मातृभूमि के लिए अपना सर्वोच्च बलिदान दिया है। सिंधु दुर्ग के ऐतिहासिक किले को देखकर हर भारतीय गर्व से भर जाता है। छत्रपति वीर शिवाजी महाराज जानते थे कि किसी भी देश के लिए समुद्री सामर्थ्य कितना जरूरी होता है। उनका उद्घोष था, जलमेव यस्य बलमेव तस्य, यानी जो समुद्र पर नियंत्रण रखता है वह सर्वशक्तिमान है. మిగ్జామ్ తుఫాను వల్ల తలెత్తే పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో వర్చువల్గా మాట్లాడుతూ తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కోతకు వచ్చిన పంటను కాపాడుకోవడం చాలా ముఖ్యమని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచిస్తూ, పశువులకు కానీ మనుషులకు కానీ లైఫ్ను మనం ప్రొటెక్ట్ చేయగలిగిన బాధ్యతను మనం తీసుకుంటున్నాం అనేది గుర్తుపెట్టు. ఖరీఫ్ ఏదైతే కోతకు వచ్చిందో ఈ పంటను మనం కాపాడుకోవడం అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో ఫార్మర్ అనే వ్యక్తికి ఎటువంటి నష్టం కూడా జరగకోకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ లో అన్ని రకాలుగా కూడా తోడుగా ఉండే కార్యక్రమం హైయెస్ట్ ప్రయారిటీలో కూడా పెట్టుకోండి. ఫాస్ట్ గా రిలీఫ్ క్యాంప్స్ ను ఓపెన్ అప్ చేసి లోతట్టు ప్రాంతంలో ఉన్న ప్రజలను ఆ రిలీఫ్ క్యాంపులకి షిఫ్ట్ చేయించడం అన్నది ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మర్చిపోవద్దండి. భారత నౌకాదళ దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సిబ్బందికి తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ విశాఖ బీచ్ రోడ్లో అమరవీరుల స్థూపం వద్ద జ్యోతిని వెలిగించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణలో నౌకాదళ పాత్రను గుర్తు చేయడానికి ప్రతి ఏటా డిసెంబర్ 4వ తేదీన నౌకాదళ దినోత్సవం జరుపుకుంటామన్నారు. కాగా మిగ్జామ్ తుఫాను కారణంగా తలెత్తే పరిస్థితులను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు రాజేష్ పెద్దార్కర్ ప్రకటించారు. అలాగే 5 యుద్ధ నౌకల్లో సహాయ సామగ్రి సిద్ధంగా ఉంచినట్టు ఆయన వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మిగ్జామ్ తుఫాను ప్రభావం చిత్తూరు జిల్లాపై అధికంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. అత్యవసర పరిస్థితుల్లో తప్ప అనవసరంగా ప్రజలు రోడ్లపైకి రావద్దని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ విజ్ఞప్తి చేశారు.
శిథిలావస్థలో ఉన్న భవనాల కింద భారీ వృక్షాల కింద ప్రజలు ఉండొద్దని విజ్ఞప్తి చేశారు. లోతట్టు ప్రాంత వాసులకు పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. తుపానుతో జిల్లాలో ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని బాపట్ల జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా ఆదేశించారు. అత్యవసరంగా 14 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 800 మందికి ఆశ్రయం కల్పించామన్నారు. భారీ వర్షాల సూచనతో లోతట్టు ప్రాంతాల నుంచి ప్రజలను యుద్ధ ప్రాతిపదికన తరలించాలని అధికారులకు సూచించారు. మిగ్జామ్ తుపాను నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు 2 ఎస్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎస్డీఆర్ఎఫ్ ఆర్ఎస్ఐ బాలు నాయక్ ఆకాశవాణితో మాట్లాడుతూ తుపాను సందర్భంగా జిల్లా యంత్రాంగానికి సహకారం అందించడానికి వచ్చామని తెలిపారు. తుపాను నెల్లూరు మచిలీపట్నం మధ్య తీరం దాటవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టిందని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు తెలిపారు. మచిలీపట్నం నుండి నాగాయలంక వరకు 51 తీర ప్రాంత గ్రామాలలో ప్రజలను పోలీసు, రెవెన్యూ అధికారుల సహాయంతో పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. మిగ్జామ్ తుపాను ప్రభావంతో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గడిచిన 24 గంటలుగా విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో కలెక్టరేట్లో తుపాను ప్రభావంపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. జిల్లాలో 37 సైక్లోన్ షెల్టర్లను సిద్ధం చేశామని కలెక్టర్ తెలియజేశారు. తుపాను రేపటికి మరింత బలపడే అవకాశం ఉందని, రైతులందరూ అప్రమత్తంగా ఉండి వ్యవసాయ పంటలను భద్రపరుచుకోవాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్ తెలిపారు. వాగులు పొంగే అవకాశం ఉన్నందున ప్రజలు వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని సూచించారు. విజయనగరం జిల్లాలో తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టర్ కార్యాలయంతో పాటు డివిజన్ స్థాయిలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. మిగ్జామ్ తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లాకు ఎటువంటి ముప్పు వాటిల్లకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠికర్ అన్నారు. జిల్లాలోని 13 తీర ప్రాంత మండలాల పరిధిలో తుపాను పరిస్థితుల పర్యవేక్షణ కోసం ప్రత్యేక అధికారులను నియమించామని తెలిపారు. ఈ నెల 11న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె జవహర్ రెడ్డి తెలిపారు. ఈ నెల 8వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా కేబినెట్లో చర్చించవలసిన ప్రతిపాదనలను పంపాలని అన్ని శాఖల అధికారులను ఆయన ఆదేశించారు. విశాఖ నుంచి పరిపాలన, నవరత్నాల పథకాల అమలుకు ఆమోదం సహా పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాణిజ్య పన్నుల శాఖకు పూర్తి స్థాయి స్వేచ్ఛ ఇచ్చారని రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. ఈ రోజు విజయవాడలో ఏర్పాటు చేసిన జీఎస్టీ సేవా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్ను కట్టని వ్యక్తులను అపరాధులుగా చూడకుండా వారితో పన్ను ఏ విధంగా కట్టించాలో ఆలోచించాలన్నారు. గత నెలలో జీఎస్టీ వసూళ్లు గత ఏడాదితో పోలిస్తే 31% వృద్ధి నమోదు చేసి 4,093 కోట్ల రూపాయలకు పెరిగిందని అన్నారు. మిగ్జామ్ తుపాను పట్ల అప్రమత్తంగా ఉన్నామని, అన్ని రకాల రక్షణ చర్యలు చేపట్టామని విశాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున్ తెలిపారు. తుపాను రక్షణ చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో విశాఖ కలెక్టరేట్ నుంచి జీవీఎంసీ కమిషనర్ సీఎం సాయికాంతవరంతో కలిసి కలెక్టర్ పాల్గొని జిల్లాలో చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజలకు సమాచారం అందించేందుకు కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు తీసుకున్నామని, 64 చోట్ల తుపాను షెల్టర్లు ఏర్పాటు చేశామని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. సముద్ర జలాలపై ఉంటూ దేశ రక్షణలో తమ వంతు పాత్ర పోషిస్తున్న రక్షణ సిబ్బందికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్జామ్ తుపాను అతి తీవ్ర తుపానుగా రేపు మధ్యాహ్నానికి నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.